భోపాల్ జైలు నుంచి 8 మంది సిమీ కార్యకర్తలు పరారయ్యారు. కాపలా ఉన్న హెడ్ కానిస్టేబుల్ ను హత్య చేసి పరారయ్యారు. ఈ 8 మందిని ఒడిశాలో గతంలో తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. పరారైన వారిలో మెహబూబ్, అంజాద్ ఖాన్, జకీర్ ఖాన్, మహమ్మద్ షాలిక్ ఉన్నారు. నిందితులపై తెలంగాణ, ఒడిశా, యూపీ, మహారాష్ట్ర, తమిళనాడు, బీహార్, జార్ఖండ్లో కేసులు నమోదయ్యాయి. జైలు నుంచి పరారైన వారి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. 3 ఏళ్ల కిందట భోపాల్కు 280 కిలోమీటర్ల సమీపంలోని ఖాండ్వా జైలు నుంచి 7 సిమీ ఉగ్రవాదులు పరారయ్యారు. అప్పట్లో బాత్రూం గోడ బద్దలు కొట్టి వారంతా తప్పించుకున్నారు. జైలు నుంచి తప్పించుకునేందుకు గత కొన్ని రోజుల నుంచి వారి పక్కా స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా దీపావళి సంబరాలు జరుపుకున్న తరుణంలో వారు పారిపోవడానికి ప్లాన్ చేసుకుని తమ పథకాన్ని పక్కగా అమలు చేశారు. అనుకున్న ప్లాన్ ప్రకారం అక్కడ కాపలా ఉన్న హెడ్ కానిస్టేబుల్ ను దారుణంగా హత్య చేసి గోడ దూకి సిమీ కార్యకర్తలు పరారయ్యారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు వారి కోసం గాలింపు చేపడుతున్నారు. బస్టాండ్, రైల్వే స్టేషన్లో తనిఖీ నిర్వహిస్తున్నారు. రోడ్లపై వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై సీరియస్ అయిన ఉన్నతాధికారులు 2 జైలు అధికారులను సస్పెండ్ చేశారు. భోపాల్ జైలు నుంచి 8 మంది సిమీ కార్యకర్తలు పరారయ్యారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ రమేష్ పైకి అందిస్తారు. రమేష్, భోపాల్లో సిమీ కార్యకర్తలు ఎలా తప్పించుకున్నారు? భోపాల్ జైలు నుంచి తెల్లవారుజాము నుంచి మొత్తం 8 మంది సిమీ కార్యకర్తలు తప్పించుకోవడం జరిగింది. ఈ కార్యకర్తలు గతంలో కూడా అత్యంత కరడుగట్టిన నేరస్తులు. గతంలో కూడా పెళ్లిలో సంబంధించిన 17 కేసులకు సంబంధం ఉంది. అయితే వీళ్ళ పైన కూడా పూర్తిగా నిఘా ఉంది. అయితే ఈ సిమీ కార్యకర్తలు ఒక వ్యూహం ప్రకారం, ఒక ప్లాన్ ప్రకారం ఈ జైలు నుంచి తప్పించుకున్నట్లుగా కనబడుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే 2 అధికారులను సస్పెండ్ చేసినట్టుగా జిల్లా భోపాల్ ఎస్పీ కూడా ప్రకటన జరిగింది. మరొక చూసినట్లయితే ప్లాన్ ప్రకారం తప్పించుకున్న, అంటే తెల్లవారుజామున తప్పించుకున్న వీళ్ళు దరిదాపులో, అంటే నేషనల్ హైవే దగ్గర ఉండడంతో తప్పించుకున్న ఈ 8 మంది సిమీ ఉగ్రవాదులు ఎటైనా పారిపోయి ఉండొచ్చని ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అటు మహారాష్ట్రతో పాటు ఇటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ, అటు ఒడిశా, ఈ మొత్తం 4 రాష్ట్రాలను కూడా ఇప్పటికే కేంద్రం అప్రమత్తం చేసింది. అయితే మరోవైపు వీళ్ళు ఢిల్లీ వైపు కూడా ఏమైనా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాలన్నిటి కూడా పూర్తిగా అప్రమత్తం ప్రకటించింది. మరోవైపు చూసినట్టయితే 8 రాష్ట్రాల్లో ఇప్పటికే పూర్తిగా కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం ప్రకటించి పూర్తిగా గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని చెప్పి కూడా ఆ రాష్ట్రాలకు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మనం చూసినట్లయితే రూల్కేలలో గత ఏడాది 4 సిమీ ఉగ్రవాదుల్ని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్ట్ చేసిన ఉగ్రవాదుల్లో 2 నల్గొండ జిల్లాలో పోలీసులపై కాల్పు జరిపి చనిపోవడానికి కారణమైన ఇద్దరు ఉగ్రవాదులు కూడా దాంట్లో ఉన్నారు. అయితే రూల్కేలలో అరెస్ట్ చేసిన 4 ఉగ్రవాదుల్లో గుడ్డు అని చెప్పి ఒక ఉగ్రవాది పైన ఇప్పటికీ ఎన్ఐఏ 10 లక్షల వరకు రివార్డు కూడా ఉంది. మరోవైపు అంజాద్ పైన కూడా 10 లక్షల రూపాయల రివార్డు ఉంది. అయితే 2 అత్యంత కరుడుగట్టిన నేరస్తులు. వీళ్ళు మొత్తానికి 17 కేసుల్లో, 17 పేరుల కేసుల్లో వీళ్ళపైన కూడా కేసుల్లో నిలుస్తూ ఉన్నారు. రూల్కేలలో ప్రస్తుతానికి విచారణ ఎదుర్కొంటున్నారు. వీళ్ళు తప్పించుకొని మరో ఇతర ప్రాంతాలకు వెళ్లి అవకాశం, అక్కడ ఎక్కడైనా దాడిలో పాల్పడే అవకాశం ఉందని చెప్తున్నారు. మరోవైపు ఖాండ్వా జైలు నుంచి, గతంలో ఖాండ్వా జైలు నుంచి ఏదైతే సిమీ ఉగ్రవాదులు తప్పించుకొని దేశవ్యాప్తంగా పలు బ్యాంకులను కొల్లగొట్టి ఆ కొల్లగొట్టిన డబ్బులతోటి ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడడం జరిగింది. ఇప్పుడు కూడా అదే మాదిరిగా చేసే అవకాశం ఉందని ఒక నేపథ్యంలో ఇప్పటికీ పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం ప్రకటించి అన్ని ప్రాంతాల్లో గాలింపు చర్యలను ముమ్మరం చేసినట్టుగా చెప్తుంది. రమేష్, తాజా ఘటనతో పోలీసులు కూడా హై అలర్ట్ గా ప్రకటించినట్టు తెలుస్తోంది. అసలు ఏ రాష్ట్రాలను అప్రమత్తం చేశారు ప్రెసెంట్? ఇప్పుడు చూసినట్లయితే అటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో పాటుగా ఒడిశా, మొత్తం ఈ 5 రాష్ట్రాలను కూడా కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. మరోవైపు ఢిల్లీలో కూడా హై అలర్ట్ ప్రకటించింది. ఎందుకంటే ఢిల్లీ వైపు కూడా వీళ్ళు వచ్చే అవకాశం ఉంది. గతంలో ఖాండ్వా జైలు నుంచి తప్పించుకున్న ఉగ్రవాదులు ఏదైతే ఢిల్లీకి వెళ్లి అక్కడి నుంచి వెస్ట్ బెంగాల్కి వెళ్లి అక్కడి నుంచి ఉగ్రవాద కార్యకలాపాలు పాల్పడడం జరిగింది. కాబట్టి తప్పించుకున్న ఉగ్రవాదులు ఢిల్లీకి వచ్చి అక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు ఈజీగా వెళ్లే అవకాశం ఉన్నదని చెప్పి ఒక సమాచారం ఉంది. సమాచారం మేరకు ఢిల్లీతో పాటుగా
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతాలన్నింటినీ కూడా ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసి ఆయా రాష్ట్రాల్లో సరిహద్దు ప్రాంతాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని చెప్పింది. మరోవైపు బస్సులు, రైల్వే స్టేషన్లు ప్రధానం కావచ్చు, ప్రధాన రైల్వే స్టేషన్లు కాకుండా చిన్న చిన్న రైల్వే స్టేషన్ల పైన పూర్తిగా నిఘా పెట్టి అక్కడ గాలింపు చర్యలు చేపట్టాలని చెప్పి పేర్కొనడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు ప్రధాన టార్గెట్ ప్రధాన పట్టణాలకు వెళ్తే ఎవరైనా గుర్తుపడతారన్న నేపథ్యంతో చిన్న చిన్న పట్టణాలు, చిన్న చిన్న గ్రామాల్లో వీళ్ళు తలదాచుకుంటారు. కాబట్టి ఆయా ప్రాంతాలు, ఆయా ఏదైతే ఏరియాల మీద పూర్తిగా గాలింపు చర్యలు ఎప్పటికప్పుడు నిఘా పెట్టాలని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. రమేష్, అంటే ఈ ఘటనతో మొత్తం 5గురి సస్పెన్షన్ కు వేటు పడినట్టు తెలుస్తోంది. అంటే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది? ఈ ఘటన సీరియస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో కాండ్వా జైలు నుంచి తప్పించుకొని 8 మంది చిన్ని ఉగ్రవాదులు ఇదే మాదిరిగా దేశవ్యాప్తంగా అల్లర్లకు, దేశవ్యాప్తంగా పేలులకు పాల్పడడం జరిగింది. అంతేగాని పలు బ్యాంకులను కొల్లగొట్టిన డబ్బుతోటి ఉగ్రవాద కార్యకలాపాలు పాల్పడడం జరిగింది. కాబట్టి ఇప్పుడు తప్పించుకున్న ఉగ్రవాదులు కూడా కాండ్వా ప్రాంతానికి చెందిన వారే. కాబట్టి వీళ్ళు కూడా దేశవ్యాప్తంగా ఏదైనా ఘటనకు పాల్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా అక్కడ ఉన్న అధికారులపైన ఇప్పటికే సస్పెన్షన్ వేసింది. దీనిపైన పూర్తిగా సమగ్ర విచారణ జరుపుతున్నట్టు చెప్తుంది. మరోవైపు ఢిల్లీతో పాటుగా అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం మరోవైపు అన్ని ఏదైతే ఇంటర్నెట్ సమాచారం కావచ్చు, లేకుంటే భూపాల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న అన్ని ఏరియాలకు సంబంధించిన ఏదైతే టెలిఫోన్ ఆపరేటర్ నుంచి పూర్తి సమాచారం సేకరిస్తుంది. ఎందుకంటే తప్పించుకోవడానికి ఎవరైనా సహకారం చేస్తారా, బయట నుంచి ఎవరైనా వీళ్ళకి సహాయం అందించారా అనే నేపథ్యంలో కూడా విచారణ కొనసాగిస్తున్నట్లుగా అధికారులు చెప్తున్నారు. రైట్ రమేష్, థ్యాంక్ యూ.